శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సింపుల్ అండ్ ఈజీ ఆస్ట్రో అండ్ వాస్తు రెమెడీస్. ఈ వీడియోలో ఉత్తర దిశలో అసలు ఏ వస్తువులు పెట్టుకోవచ్చు వాస్తు ప్రకారంగా, పెట్టుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర దిశని వాస్తు శాస్త్రంలో కుబేర దిశగా చెప్తారు. అక్కడ కుబేరుడు పరిపాలిస్తూ ఉంటాడు. సో, అక్కడ కనుక కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు ధనధాన్య సమృద్ధి బావుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి చాలా బావుంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. అటువంటి ప్రత్యేకమైన వస్తువులు ప్రత్యేకంగా చెప్పినటువంటి దిశలో కరెక్ట్‌గా పెట్టుకుంటే ఉత్తరంలో ఉద్యోగంలో మంచి గ్రోత్ ఉంటుంది. వ్యాపారంలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో, ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఎలా అన్నది ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉంటాను. చాలామంది ఉద్యోగస్తులు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఉద్యోగస్తులు ఇక్కడ చూపించిన విధంగా ఉత్తరం నుంచి ఉత్తర వాయువ్యం వరకు కూర్చుంటే, ఉత్తరాభిముఖంగా ఉత్తరాన్ని చూస్తూ ఉత్తరం గదిలో ఉత్తరం నుంచి ఉత్తర వాయువ్యం మధ్యలో ఇక్కడ నేను చూపించాను చూడండి. ఈ విధంగా కనుక కూర్చుంటే ఉద్యోగంలో అభివృద్ధి చాలా బావుంటుంది. ఉత్తర దిశగా కూర్చోవచ్చు. లేదంటే ఉత్తర వాయువ్యంలో కానీ. ఈ మొత్తం ఇంకా బ్లూ కలర్‌లో ఒక మార్క్ ఇచ్చాను నేను. ఆ మార్క్ అంతా అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి మంచి జోన్ అనమాట. అక్కడ కనుక కూర్చొని వర్క్ చేస్తే ఉద్యోగుల అభివృద్ధి బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్త జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, ప్రయత్నించే వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. అందిపుచ్చుకోగలుగుతారు. వాళ్ళు చేసేటటువంటి వర్క్ మేనేజర్స్‌కి కానీ, క్లయింట్స్‌కి కానీ నచ్చుతుంది. అట్రాక్ట్ అవుతారన్నమాట వాళ్ళ వర్క్‌కి. ఈ విధంగా గ్రోత్ బావుంటుంది. ఇక్కడ కనుక కూర్చొని వర్క్ చేసుకుంటే. కొంతమంది అడుగుతారు, లేదండి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. ఇప్పుడు ఆఫీస్‌లో పనిచేస్తాం. ఆఫీస్‌లో ఇలా మేము కూర్చోవాలంటే ఇవన్నీ చూసుకోలేం కదా అనుకుంటే, వాళ్ళు వాళ్ళ వర్క్‌కి సంబంధించిన వస్తువులు, వాళ్ళ వర్క్‌కి సంబంధించిన ఫైల్ కానీ ఏదో ఒకటి ఆ ఉత్తర దిశలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఒక చిన్న అల్మారాలో ఆ వర్క్‌కి సంబంధించిన డాక్యుమెంట్, వాళ్ళ డాక్యుమెంట్ గానీ, వాళ్ళ జాబ్‌కి సంబంధించిన డాక్యుమెంట్ గానీ అక్కడ పెట్టుకున్నా అది కూడా అభివృద్ధికి కారకమవుతుంది. ఇంకొకటి ఉత్తర దిశలో ఇక్కడ నేను మార్క్ చూపించిన యారో మార్క్ చూపించాను కదా! ఆ ఏరియాలో అంటే కంప్లీట్‌గా నార్త్, ఎగ్జాక్ట్ నార్త్ 350 నుంచి 10 మధ్యలో ఉన్నది నార్త్. 0 డిగ్రీస్‌కి లెఫ్ట్ 10 డిగ్రీలు, రైట్ 10 డిగ్రీలు. ఆ మొత్తంలో ఒక మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలంటే ఒక గాజు సీసాలో నీళ్లు పోసి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్ ఇంట్లో ఉండేవాళ్ళు. లేదండి మాకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం కుదరదు అక్కడ అనుకుంటే ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్నా కూడా ఉద్యోగుల్లో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక మనీ ప్లాంట్ కానీ, వాటర్ ఫౌంటైన్ కానీ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేను చూపించిన లొకేషన్‌లో కనుక పెట్టుకుంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి చాలా బావుంటుంది. ఇక అవకాశం ఉంది అనుకుంటే ఉత్తరం గోడకి, ఉత్తరం రూమ్‌లో ఉత్తరం గోడకు ఒక అద్దం పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ఇక్కడ ఎలా పెట్టుకోవాలో బ్లూ కలర్‌లో మార్క్ ఇచ్చాను చూడండి. ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు. ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం. ఇక్కడ రైట్ సైడ్‌కి రావాలి ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం. ఈ రైట్ సైడ్‌కి ఒక అద్దం పెట్టుకోవచ్చు. చాలా మంచిది. ఈ విధంగా పెట్టుకుంటే మాత్రం ధనాదాయం చాలా బావుంటుంది. జీవితంలో స్పష్టమైన అభివృద్ధి చూస్తారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. ఇంకొకటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే వ్యాపారం చేస్తూ ఉంటారు. లేదా ఒక సంస్థలో వ్యాపారం చేస్తుంటారు. కొన్ని మెటీరియల్ తయారు చేస్తారు. మెటీరియల్స్ అమ్ముతూ ఉంటారు. అటువంటి వారు ఇక్కడ చూపించినట్టుగా ఉత్తర వాయవ్యంలో కనుక అటువంటి మెటీరియల్‌ని పెడితే త్వరగా అమ్ముడుపోతాయి ఆ వస్తువులు. ఎనీ కిరాణా అంగడి కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువులు అమ్మడం కావచ్చు, ఏదైనా సరే ఉత్తర వాయవ్యంలో కనుక ఆ వస్తువులు పెట్టుకుంటే వ్యాపారస్తులు, ఆ వస్తువులు త్వరగా అమ్ముడవుతాయి. క్లయింట్స్, కస్టమర్స్ త్వరగా వస్తువులు కొనుక్కుంటారు. మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది. మళ్ళీ కొత్త స్టాక్‌ని అమ్మేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌గా నేను బ్లూ కలర్‌లో మార్క్ చూపించాను చూడండి. ఎన్‌ఎన్‌డబ్ల్యూ అని ఉంటుంది. అంటే ఉత్తర వాయవ్యము. అక్కడ మీరు ఆ వస్తువులు పెట్టుకుంటే బావుంటుంది. ఇంట్లో చేసే వాళ్ళకైతే ఆ రూమ్‌లో పెట్టుకోండి. ఉత్తర వాయువ్యంలో ఒక మూలగా పెట్టుకోవచ్చు. లేదు సంస్థలో ఉన్నంటే ఉత్తర వాయువ్యానికి సంబంధించిన ఏరియాలో వాళ్ళు మెటీరియల్ పెట్టుకున్నారంటే త్వరగా అమ్ముడైపోతూ ఉంటుంది. వ్యాపారస్తులకి రకరకాల ప్రదేశాల నుంచి కస్టమర్స్ కావాలి. ఓన్లీ 10 మంది కస్టమర్సే ఉన్నారు. నా కస్టమర్స్ ఇంకా పెరగాలి, ఎక్కువ మంది ఉండాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో చేసే వ్యాపారస్తులు కావచ్చు, ఆఫ్‌లైన్‌లో చేసే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ చూపించినట్టుగా ఉత్తర వాయవ్యం నుంచి ఉత్తరం మొత్తం ఉత్తరం వరకు ఒక బ్లూ కలర్ గ్లోబ్ తీసుకొచ్చి పెట్టొచ్చు. ఈ విధంగా చేస్తే వ్యాపారం అభివృద్ధి చెంది త్వరగా విస్తరిస్తుంది. ఇక్కడ చూపించిన బ్లూ కలర్ మార్క్ ప్రకారంగా ఉత్తర వాయవ్యం నుంచి ఉత్తరం వరకు ఒక బ్లూ కలర్ గ్లోబ్, బ్లూ కలరే తీసుకోవాలి. గ్లోబ్ కనుక పెట్టుకుంటే వాళ్ళ వ్యాపారం 4 దిశలా విస్తరిస్తుంది. కొత్త కొత్త కస్టమర్స్ వస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కనుక పెట్టుకుంటే రిజల్ట్స్ చూస్తాం. అడగొచ్చు ఎన్నాళ్ళు పడుతుందండి ఇది పెట్టుకుంటే రిజల్ట్స్ రావడానికి అంటే, ఒక నెల నుంచి 3 నెలల్లో పాజిటివ్ రిజల్ట్స్ చాలా వరకు చూడొచ్చు. బట్ మనం కృషి చేయాలి.
ఈ వస్తువులు పెట్టుకుంటే మాత్రం అయిపోదు. ఈ వస్తువులు పెట్టుకున్న తర్వాత మనం చేస్తున్న కృషిని బాగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తాం. అక్కడి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి దాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ రెమెడీస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం కానీ, వాస్తు కోసం కానీ నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.